నమస్తే అండి, నేను మీ అశ్విని. 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకునే వారి గురించి పూజా సమయాలు, తిథి, నక్షత్రం చూద్దామండి. ముందుగా ఆగస్టు 15 శుక్రవారం, 4వ శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు తిథి శ్రావణ బహుళ సప్తమి. సప్తమి తిథి ఆగస్టు 15 శుక్రవారం తెల్లవారితే 3:39 అండి. ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 1:22 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఆగస్టు 15 శుక్రవారం ఉదయం 10:08 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు పూజ చేసేవారి గురించి పూజా సమయాలు అయితే ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఉదయం 7:30 నుండి ఉదయం 8:30 సమయం మంచి సమయం అండి. తక్కువ సమయమైనా ఈ సమయంలో కుదిరితే పూజ ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 లోపు పూజ చేసుకోవచ్చండి. విఘ్నేశ్వరుడి పూజ ఈ సమయంలో మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఉదయం 9:15 నుండి ఉదయం 10:25 అంటే ముందు ఉన్న సమయం కుదరపోతే ఈ సమయంలో పూజ ప్రారంభించుకోవచ్చు. అంటే పలహారాలు, దేవుడి ప్రసాదాలు, నైవేద్యాలు అవి చేయడానికి టైం పడుతుంది కదండి. ఉదయాన్నే కుదరపోతే ఈ సమయంలో అయినా పూజ ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 లోపు పూజ అనేది ముగించుకోవచ్చు. పూజ చేసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఇదే టైంలో తాంబూలం ఇచ్చుకోవచ్చు. 12 లోపు కూడా ఉదయాన్నే తాంబూలం ఇద్దాం అనుకునే వాళ్ళు ఉదయాన్నే ఇచ్చుకోవచ్చు అండి. మరలా ప్రత్యేకంగా తాంబూల సమయం అని లేదు. పూజ కంటిన్యూస్గా చేసుకుని వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుంటే పర్వాలేదు. మరి సాయంత్రం పూజా సమయాలు అనేవి ఇప్పుడు చూద్దాము. సాయంత్రం 5:15 నుండి రాత్రి 7 గంటల సమయం అండి. ఇందులో మనకి అమృత గడియలు కూడా కలిసి ఉన్నాయి. ఈ సమయంలో అమ్మవారికి హారతి ఇచ్చిన లేదా తాంబూలం ఇచ్చినా చాలా మంచిదే అండి ఈ సమయంలో కూడా. మరి ఈ సమయంలో పూజ అనేది పూర్తి చేసుకొని ఎంతమందికి తాంబూలం ఇవ్వాలని కూడా కొంతమంది నాకు ముందు వారాల్లో కామెంట్ చేశారు. మనము 3, 5, 9, 11 ఇలా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి. అంటే 5 మందికి అమ్మవారితో కలిపి మనం లెక్కేసుకోవాలండి తాంబూలం. ఒక తాంబూలం అమ్మవారిది అవుతుంది తప్పకుండా. ఆ తర్వాత 5 మందికి అమ్మవారితో కలిపి 5 మందికి తాంబూలం ఇచ్చుకొని ఇంక ఎంతమంది సువాసనలు వచ్చి మనం తాంబూలం ఇచ్చుకున్నా పర్వాలేదండి. అక్కడ సంఖ్యతో ఏమి సంబంధం లేదు. మనం ఎంతమంది అక్కడ బేసిస్ సరి అని ఏం లేదు. ఎంతమందికైనా మనం 5కి మించి ఎంతమందికైనా తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఇంకా తాంబూలంలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు, 2 జాకెట్ల ముక్కలు ఇవ్వాలి అనేసి, అన్నీ 2 ఇవ్వాలని. జాకెట్ ముక్క ఒకటైతే సరిపోతుందండి. మరి ఆకు చెక్క అనేవి 2 ఆకులు ఒక చెక్క పెడతాము. గాజులు కూడా అంతే. కానీ జాకెట్ ముక్కలు 2 ఉండాలని ఏమి అదొక పద్ధతి ఇదేమీ లేదండి. ఒక జాకెట్ ముక్క ఇచ్చుకున్నా సరిపోతుంది. మిగిలినవన్నీ ఇంక ఎంతైనా మన స్తోమత కొలిది. స్తోమత ఎక్కువగా ఉంటే మన ఇష్టం కొలిది మనం ఇచ్చుకోవచ్చు. చూసారు కదండి, ఇవి పూజా సమయాలు. మరి ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదే విధంగా అమ్మవారి అష్టోత్తర శతనామాలు కూడా ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే వినొచ్చు. మీకు పూజలో ఉపయోగపడుతుంది కూడా. చూసారు కదండి ఈరోజు పంచాంగం.